గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఘోరంగా అవమానించింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, నాపై కక్ష కట్టారు, నా వివరణ తీసుకోకుండానే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వ్యక్తిగా వెళ్తున్నాను, బట్ శక్తిగా తిరిగి వస్తాను. నిన్న మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. నిజంగానే కవితకి పార్టీలో ఒక సపోర్ట్ లేకుండా పోయిందా? తను అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు? కేసీఆర్ సొంత కూతురు అయినప్పటికీ పార్టీ తనని ఎందుకు గౌరవించలేదు? ఘోరంగా ఎందుకు అవమానించింది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. కవిత గారు నమస్తే. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. పార్టీ ఎలా ఉంది బీఆర్ఎస్? చాలా బ్రహ్మాండంగా. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలే చాలా పెద్ద ఉదాహరణ. మా పార్టీ ఎలా పుంజుకుంటుంది, ఏ విధంగా పికప్ అవుతుంది, ఏ విధంగా తిరిగి కార్యకర్తలు గ్రామాల్లో కేసీఆర్ గారి కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారనే దానికి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలే ఉదాహరణ. కాబట్టి చాలా బాగుంది. పార్టీ చాలా బాగుంది అనుకున్నప్పుడు కవిత ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కేసీఆర్ కనుక అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడే ఉండదు, ఉనికిలో లేకుండా పోతోంది అనేది. కవిత గారు నిన్న కౌన్సిల్లో మాట్లాడిన మాటలు వింటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ మాటలు ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఒక 5 ఏళ్ల ముందు మాట్లాడి ఉంటే బాగుండేది. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించి అన్ని స్థాయిలో అవకాశాలు తీసుకొని తనే ముందుండి నడిపించిన కవిత గారు ఈరోజు కేసీఆర్ గారి గురించి కానీ బీఆర్ఎస్ గురించి కానీ మా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కానీ మాట్లాడే తీరు చూస్తూ ఉంటే నవ్వుస్తూ ఉంది. ఎందుకనంటే ఇవాళ నేను ఒక సామాన్య గిరిజన కుటుంబంలో పుట్టిన మహిళను, నేను కేసీఆర్ గారి క్యాబినెట్లో ఒక మొదటి మహిళా మంత్రిగా పనిచేశాను. రాజకీయాలలో పదవులు రావాలి అని అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఒక అన్ని ఆర్థిక బలం, అంగబలం, లేకపోతే కుటుంబం నుంచి ఎవరో ఒక వారసత్వం, ఇవన్నీ ఉండే రోజుల్లో కష్టపడి పనిచేసి ఒక నిజాయితీగా ఉండే ఒక వ్యక్తిని చూజ్ చేసుకొని ఆయన మంత్రి చేసిందంటే కేసీఆర్ గారు దగ్గర ఎంత ప్రజాస్వామ్యం ఉంది, ఏ విధంగా ఆయన ఆలోచన ధోరణి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంపిక చేసిన అనేక మందిని చూసినప్పుడు ఆ కేసీఆర్ గారు ఎంత నిబద్ధతతోని ఏ విధంగా పనిచేస్తారు, ఎవరి ద్వారా పని చేయిస్తారు అనే దానికి నేను ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు కవిత గారు మాట్లాడే మాటలు మరి ఏ విధంగా మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడిస్తున్నారు, రాజీనామా చేసిన తర్వాత కూడా మరి 5 నెలల తర్వాత ఆ రాజీనామాను ఆమోదించకుండా ఆమెను సభకు పిలిపించి సమయం ఇచ్చి ఆమె సొంత సమస్యను ఏదో జాతీయ సమస్యగా, రాష్ట్ర సమస్యగా, తెలంగాణ ప్రజల మహిళల సమస్యగా ఆమె చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఒక ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు బాగున్నా, బీఆర్ఎస్ బాగున్నా, పుంజుకుంటుందన్నా ఎప్పటికప్పుడు దాన్ని ఏ విధంగా బలహీనపరచాలి అనే ఆలోచన చేసే కొంతమంది కుట్రదారులు చేతిలో కవిత గారు కీలుబొమ్మగా మారిందని నేను భావిస్తున్నాను. అందుకనే మొన్న హరీష్ రావు గారు ఈ నదీ జలాల మీద తెలంగాణ రావాల్సిన వాటా మీద తెలంగాణ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని చాలా చక్కగా వివరించి చెప్పడం ద్వారా సభలో లేకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వైపు, తెలంగాణ భవన్ వైపు చూస్తున్న క్రమంలో దాన్ని తిప్పికొట్టడానికి లేదా అందునుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దాన్ని ఖండించలేదు, దాని గురించి మాట్లాడలేదు. కవితతోని ఈ విధంగా మాట్లాడిచ్చిండ్రు. దాన్ని డైవర్ట్ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కు డైవర్షన్ ఇష్యూని డైవర్ట్ చేయటం, పాలిటిక్స్ని డైవర్ట్ చేయడం ఆయనకు వెనతో పెట్టిన విద్య. కాబట్టి కవితతో ఇవన్నీ మాట్లాడిచ్చిండ్రని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ కవిత గారి అంటే ఆమె మాట్లాడిన తీరు కానీ, ఆమె ఏడ్చిన తీరు కానీ అవన్నీ చూస్తుంటే మరి ప్రజలు ఒకవైపు రాజీనామా చేసి బయటకు సస్పెండ్ చేసిన తర్వాత ప్రజల నుంచి
ఆమెకు ఆదరణ లభిస్తుందని లేకుంటే సపోర్ట్ వస్తుందని అయ్యో అని అనుకుంటుంది అనుకున్నారు. అవన్నీ ఏమీ జరగలేదు. ఈ మధ్యనే 2 నెలలు మరేదో జనం బాటానో కార్యక్రమం చేపట్టిపోయింది, అక్కడ కూడా రెస్పాన్స్ లేదు. అదంతా చూసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక వేదిక చూసుకొని తన ఆక్రోశాన్ని మళ్ళీ వెళ్ళగక్కినట్టుగా భావిస్తున్నాం. కవిత గారి ప్రతి మాట అంటే వివరంగా చెప్పాలి అని అంటే ప్రతిదీ తప్పు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రభుత్వం వచ్చిన మొదటి బతుకమ్మలోనే నాకు ఇచ్చేసే ప్రయత్నం చేసినంటే తర్వాత దాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణ మహిళలు ఆడుకునే బతుకమ్మను ప్రభుత్వ పండుగగా గుర్తించిరు, వాళ్ళకు గౌరవించి చీరలు సారెలు పెట్టి గొప్పగా ఇవాళ తెలంగాణ మహిళల గుండెల్లో కేసీఆర్ ఒక తండ్రి స్థానాన్ని, ఒక అన్న స్థానాన్ని, ఒక మేనమామ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అది కవిత ఎంత ఏడ్చినా దాన్ని తుడిచిపెట్టలేరు ఎవరు. కవిత ద్వారా ఎవరైనా ఆ ప్రయత్నం చేసినా అది వృధా తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కవిత గ్రహిస్తే మంచిది. ఇప్పటికైనా ఇవన్నీ ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి ఈ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుపు, లేకపోతే హరీష్ రావు గారు కేటీఆర్ గారి మీద ఇలాంటి చిల్లర మాటలు మానుకొని నిజంగా తను ప్రజాసేవ చేయాలి, ప్రజా జీవితంలో ఉండాలనుకుంటే దానికి ఒక మార్గాన్ని ఎంచుకొని పనిచేస్తే మంచిది తప్ప ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ మీద పడి కేసీఆర్ మీద పడి మరి ఏడుపులు పెడబొబ్బులు ఇది మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.